భక్త సింగ్ గారి గురించి విన్నాను. భక్త సింగ్ మహనీయుడు. ఆయన అయితే నైటు పండుకుందామని ప్రక్క వేస్తే ఆ ప్రక్క పక్కన మోకాళ్ళుని ప్రార్థనలో తనతో పాటు ఆయన అనుచరుడు కూడా మరో పక్క వేసుకొని మోకాళ్ళ మీద ఉన్నాడట. ఒక బుక్లో చదివాను నేను ఆయన పుస్తకంలో. కాసేపు మోకాళ్ళ మీద ఉండి తన అనుచరుడు పరిచారకుడు పండుకున్నాడంట. ఆ దైవజనుడు కూడా పండుకుంటాడులే అని. ఇతను పండుకొని నిద్ర కూడా పోయాడు. 2 గంటలు నిద్రపోయాడు. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడంట. ప్రభా అనుకుంటా, ఏదో భారం వచ్చినట్టుంది, ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకొని ఈయన మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ 2 గంటల తర్వాత లేచాడు. లేచి చూస్తే అప్పుడు సమయం 2 అయింది. మళ్ళీ అయ్యా అంటానే ఉన్నాడంట. ఈయన మోకాళ్ళు దిగల, ఆ పక్క అట్లనే ఉంది, పండుకోలా ఏంలే, అట్లనే ఉన్నాడు. మళ్ళీ ఇతను కాసేపు మళ్ళీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకొని మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ 2 గంటల తర్వాత లేచి చూస్తే అప్పుడు 4 గంటలైంది, మోకాళ్ళ మీదే ఉన్నాడంట. అయ్యా అనుకుంటా. ఏం ప్రార్థన అండి అది! ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏం ఆత్మీయత, ఏం అనుభవం! చమత్కారంగా మాట్లాడగలిగిన వాళ్ళు కాదు, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళు కాదు, పాటగాళ్ళు కాదు, మాటగాళ్ళు కాదు వాళ్ళు. కానీ భక్తి పరులు, ప్రార్థనా పరులు. మనుషులు మెచ్చుకునే టాలెంట్స్ ఏవి వాళ్ళ దగ్గర కనపడవు. భక్త సింగ్ గారు అయితే చెప్పిన ప్రసంగమే చెప్పేవాడంట. చేసిన ప్రసంగమే మళ్ళా చేసిన మొదటిసారి ఆ ఉపదేశం విన్నవాళ్ళు ఎంత ఉజ్జీవింపబడతారో 4వసారి దాన్ని విన్నవాడు కూడా అంతే ఉజ్జీవింపబడతాడంట. అందులో ఆ ఫోర్సులో మార్పు ఉండదు. ఉపదేశంలో ఆ పాత చెప్పిందైనా మళ్ళా చెప్తుంటే అందులో నూతన జీవం కనపడుతూ ఉండేదని రాశాడు ఒక దైవజనుడు భక్త సింగ్ గారి గురించి పుస్తకం రాస్తూ. చమత్కారంగా మాట్లాడగలిగే టాలెంటెడ్స్ కాదు, పాటగాళ్ళు కాదు, మంచి పాటకారి అనుకోవటానికి, మాటకారులు కాదు మాటకారి అనుకోవటానికి, కానీ మోకాళ్ళ మీదే ఉండి ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సంఘాలు కట్టగలిగినాడు సహోదరులు, దైవజనులు. భక్త సింగ్ హెబ్రోను వ్యవస్థాపకులు. And in my lifetime I heard only one man in this country who spoke against it. నేను నా జీవిత కాలంలో ఈ దేశంలో నుంచి ఒక వ్యక్తి ఈ డబ్బు అడుక్కోవడం నుంచి వ్యతిరేకంగా మాట్లాడాడు. That was a man who lived here in Hyderabad called Brother Bhakt Singh. ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు, మరెవరో కాదు, సహోదరుడు భక్త్ సింగ్. He was the only man who had the courage to say these are all beggars. కనుక ఆయనకొక్కడికే ధైర్యం ఉంది, డబ్బులు అడుక్కునే వారందరినీ కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు, వీళ్ళు భిక్షకులు అడుక్కునేవారని చెప్పాడు. I thank God when I was 23 years old I got to know this man of God. దేవునికి స్తోత్రము. నేను 23 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను. And the thing that challenged me about his life was his attitude to money. నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే. But in my entire life I've never heard any other Indian who speaks like him about these beggars. భక్త సింగ్ వలే మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో ఆ జీవితంలో ఎంతవరకు కనపడలేదు. He was a prophet of God, but we hardly have any prophets in India today. నిజానికి ఈ భక్త సింగ్ గారి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రవక్త, కానీ మనకు భారతదేశం యొక్క ప్రవక్త ఎవరు లేరు. Multitudes of beggars but hardly any prophets. మరి విస్తారమైనటువంటి గుంపులు కొనిది ఆ యొక్క భిక్షకులు ఉంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రవక్తలుగా ఎవరు లేరు. Beggars on television, beggars in Christian organizations. క్రైస్తవ సంస్థల్లో భిక్షకులు ఉంటున్నారు, టెలివిజన్ లో అడుక్కునే వారు ఉంటున్నారు. Look at so many Christian workers in India today. భారతదేశంలో అనేక మంది క్రైస్తవ పనివాళ్ళను చూడండి. Most of them never did a secular job in their life. అనేక మంది తమ యొక్క జీవితాల్లో ఆ యొక్క ఉద్యోగం చేసిన వారు, and they have come into Christian work and they earn 10 times what they would have earned if they were doing a secular job. ఒకవేళ వారు ఉద్యోగం చేస్తుంటే సంపాదించిన కంటే కూడా క్రైస్తవ సేవ చేయడంలో 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ సంపాదించేస్తున్నారు. Did Jesus earn more by coming to the earth from heaven, or did he earn less? పరలోకంలో సమస్తాన్ని విడిచి భూమికి వచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడికంటే ఎక్కువ సంపాదించుకున్నాడా, పోగొట్టుకున్నాడా? Paul's father was a rich businessman in Tarsus. మరి తార్సులో చూసినట్లయితే పౌలు యొక్క తండ్రి గొప్ప వ్యాపారవేత్త. He could have gone back to done his and continued his father's business as a Christian businessman. నిజానికి అతను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మరి క్రైస్తవుడు చేసే పని కంటే కూడా ఎక్కువ డబ్బు సంపాదించుండేవాడు తండ్రి. But he served the Lord. అయినప్పటికీ అన్ని విడిచి పౌలు దేవుని సేవించాడు. Did he earn more by serving the Lord or less? ఒక రోజు ఇంటర్నేషనల్ మీటింగ్లో భక్త్ సింగ్ గారు ప్లాన్ చేస్తా, ఇంకా 2 ఉన్నారు ఆయనతో పాటు, 3 ఒక రూమ్లో పెట్టినారు. ప్లాన్ మధ్యరాత్రి ఒక ఆయన లేచినాడు. అయ్యో భక్త్ సింగ్ నిద్రపోతున్నాడు ఏమో, చూస్తే ప్రార్థన చేస్తున్నాడు.
ఆయన పడుకున్నాడు. 2 గంటలు ఇంకొక ఆయన లేచినాడు. అయ్యో భక్సింగ్ గారు నిద్రపోతున్నాడేమో, దగ్గర పోతే ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు నిద్ర లేకుండా భక్సింగ్ గారు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత భక్సింగ్ గారు ఏమన్నాడంటే, ప్రతి పదము ఏమి పలకాలనో దేవుడు నాకు చూపెట్టినాడని చెప్పినాడు. అంటే భక్సింగ్ గారికి నా ద్వారా అని మాట రాదు. భక్సింగ్ గారు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు. రూమ్ నుంచి బయటకు వస్తాడు భోజనానికి. ఎంతోమంది వస్తారు భోజనానికి అంటే ఎవరు పిలిచినారో వాళ్ళే రావాలా భోజనానికి. ఊరికే కొంతమంది అంటారు భక్సింగ్ గారు మొత్తం అబద్ధాలు, ఎవరు భోజనానికి రావడానికి వీలు లేదు. ఎవరు భక్సింగ్ గారు పిలుస్తారో వాళ్ళే భోజనానికి రావాలా. ఆ భోజనం అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట, ఎట్లా పరిచయం చేయాలా. విదేశాల నుంచి వస్తారు. సరే మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భక్సింగ్ గారు రూమ్కి వెళ్ళిపోతాడు. ఇట్లా 3 రోజులు ఉపవాసం ఉన్నారు కానీ ఎవరికి ధైర్యం ఉండదు. బ్రదర్ కొంచెం భోంచేయని చెప్పడానికి ధైర్యం లేదు. భక్సింగ్ గ్లాస్ నీళ్ళు తాగుతాడు. 3వ రోజున కాన్వకేషన్. నేను అనుకుంటానా ఎవరు తెలియదు కదా, నేను నాకు ఒక్కరికే తెలుసు భక్సింగ్ 3 రోజులు ప్లాన్ చేశారని. నేను అనుకున్నా ఈరోజు భక్సింగ్ గారు వాక్యం చెప్తాడేమో అంటే, ఎవరో బ్రదర్ చెప్తాడు, బ్రదర్ మీరు వాక్యం చెప్పండి అంటాడు. ఈరోజు ఆయన వాక్యం చెప్తాడు బాగా. ఆ తర్వాత భక్సింగ్ గారు ప్రార్థన చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడినాడు, ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు. ప్రార్థన అందరు టప్పుడు చేతిలో తెస్తాడు. వాక్యం చెప్పిన ఏమనుకుంటాడు, ఆహా నేను వాక్యం చెప్తే ఎంతమంది మారు మనసు అంటే దైవజనుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. భక్సింగ్ గారికి ఎంతమంది రక్షించబడ్డా వాళ్ళ యొక్క తీర్మాన కళను తీసుకొచ్చి మోకాళ్ళ మీద ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు. భక్సింగ్ గారి దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్ ఓ కలెక్టర్ గారు వచ్చి, బ్రదర్ భక్సింగ్ మీతో కలిసి నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అని అంటే, నాతో కలిసి పరిచర్య చేయాలనుకుంటున్నారా మీరు? ఎస్, నాతో కలిసి పరిచర్య చేయాలంటే అదిగో మందిరంలో బాత్రూమ్లు ఉన్నాయి, మందిరంలో లాబరేటరీలు ఉన్నాయి, లాబరేటరీలు గడుగు. నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను. అది కూడా సేవే. మందిరంలో ఉన్న లాబరేటరీలకు అడిగంటే అద్భుతం తెలుసా? ఆ రోజుల్లో హెబ్రోను మందిరానికి వెళ్ళే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లట ఆదివారం ఆరాధన ప్రారంభం కాకమునిపే శనివారం రాత్రి వచ్చి మందిరంలో లాబరేటరీలకు అడిగేవాళ్ళట. మందిరంలో బాత్రూములు అడిగేవాళ్ళట. చీపిరి కట్ట పట్టుకొని మందిరాన్ని ఊడ్చేవాళ్ళట. విచిత్రం తెలుసా? ఆరాధన అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ భోజన కార్యక్రమాల్లో ఇస్తర్లు ఎత్తేసేవాళ్ళట. 1-2 పర్యాయాలు ఐఏఎస్ ఆఫీసర్లు ఇస్తర్లు ఎత్తేస్తా ఉంటే ఒక మాట అన్నారట, ప్రభు క్షమించండి. భక్సింగ్ గారితో ప్రభు ఒక మాట మాట్లాడితే ఆ భక్సింగ్ గారు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి, బాబు ఆ పిల్లలు ఇస్తర్లో చాలా అన్నం వదిలేశారు, అది ఎత్తి చెత్తకప్పులో పడేయొద్దు, అది పేదల కష్టార్జితం, అది పేదల రక్తం. బ్రదర్ భక్సింగ్ ఏం చేయమంటారు? ఆ ఇస్తర్లో ఉన్న అన్నం మీ విస్తర్లో వేసుకొని తినండి. మా ఇంట్లో సద్దన్నం కూడా మేము తినవయ్యా. మేము తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు మా ఇంట్లో పనివాళ్ళు తింటారు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనకుండా, మారు మాట మాట్లాడకుండా, ఎవరో తిన్న ఎంగిలి మెతుకులు చిన్నబిడ్డలు తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. చిన్నబిడ్డలు అన్నం తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. నోట్లో ఉన్న అన్నం సగం ఇస్తరాకులో పడుతుంది, ముక్కులో ఉండాల్సినటువంటి పాములు ఇస్తరాకులో పడతాయి. బిడ్డలారా, అంత అసహ్యంగా ఉన్న అన్నం సేవకుడు చూస్తూ ఉండగా తిన్నారు. ఇది యేసుక్రీస్తు సారూప్యం. సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా చివరికి దైవ సేవకుడితో సహా ప్రధానత్వాన్ని కోరుకునేవాడిగా కాక
మీ మందిరంలో ఓ బాత్రూములు కడిగేవాడిగా నేను ఉండాలి, ల్యాబరేటరీలు కడిగేవాడిగా ఉండాలి, మందిరం ఊడ్చేవాడిగా ఉండాలి. నా ప్రభు ఏమంటాడో తెలుసా? అక్కడ వాళ్ళు వచ్చి ప్రధానత్వాన్ని కోరుకుంటే, మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగోరిన యొడల అందరికీ దాసులై ఉండండి. అనేకులకి స్ఫూర్తిగా నిలిచిన దైవజనుడు సేవ చేస్తే అలా చెయ్యాలి, బ్రతికితే అలాగూ బ్రతకాలి, జీవిస్తే ఆయనలాగా ఉండాలి అని ఇప్పుడున్న తరానికైనా ఇక రాబోతున్న తరానికైనా ఆయన చరిత్ర ఎరిగిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలబడిన దైవజనుడు ఆయన. భగత్ సింగ్ గారిని కొన్ని తరాలైనా ఆయనని మర్చిపోలేరు క్రైస్తవ సంఘాలు. అలాంటి గొప్ప దైవజనుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు మనకెంతో ఆశీర్వాదకరం. వారి జీవితాన్ని మనం ఫాలో అవ్వాలి, మాబోటి వారు. అప్పుడే నిజంగా దేవుని నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసు కదా, భగత్ సింగ్ గారు 24 గంటలు మాట్లాడే దాంట్లో ఆయన నోట్లో నుండి ఎక్కువ వచ్చే మాట ఇదే, షల్ వి ప్రే, షల్. కనీసం రోజుకి 24 సార్లు ఈ పదం వాడతాడంట, 24 టైమ్స్. ప్రియమైన దైవజనుడు భగత్ సింగ్ గారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి చాలా 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 మంచి సేవ చేసి వచ్చినాడు. ప్రపంచంలో ఎన్నో దేశాలు భగత్ సింగ్ గారు వెళ్ళాడు, ఎంతో గొప్ప సేవ చేశారు. ఒక ఆయన అన్నాడంటే, బ్రదర్ మీ సేవ, మీ పద్ధతులు, మీ నడత మేము బాగా చాలా ఏళ్ళ నుంచి గమనించాము. మీరు నోరు తెరిచి ఎవరిని కూడా ఏది కూడా అడగరని విన్నాము, మాకు అర్థమైంది. దయచేసి మీరేమనుకోనంటే, మీరు చెడుగా భావించనంటే ఈ మాట చెప్తాను. ఏమిటంటే ఆ మాట, మీ సేవకి, మీ ఘనమైన సేవకి ఒక 10 కార్లు ఇవ్వాలని ఆశతో ఉన్నామన్నారంట. ఎన్ని కార్లు? అమెరికా వాళ్ళు కారు అంటే ₹1,00,000, 2,00,000 సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరు వాళ్ళు? సీల్ కార్లే దగ్గరగా ఒక్కొక్క కారు కొన్ని లక్షల రూపాయల కారు ఇవ్వచ్చు. అప్పుడు భగత్ సింగ్ గారు చెప్పాడంట, నేను అమెరికాకి వాక్యం ఇవ్వడానికి వచ్చాను, దైవ నడతనివ్వటానికి వచ్చాను, దైవ క్రమశిక్షణ నేర్పడానికి వచ్చాను, దైవ సన్నిధిని ఇవ్వడానికి వచ్చాను. కనుక నేను వాక్యం ఇవ్వడానికి వచ్చాను, నా నడత, దేవుడు నాకు నేర్పిన మంచి నడత ఇవ్వడానికి వచ్చాను, నాకు నేర్పడానికి వచ్చాను, అమెరికాకి ఇవ్వడానికి వచ్చాను, కానీ అమెరికా దగ్గర నుంచి తీసుకుపోవడానికి నేను రాలేదు. సరే 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 బ్రదర్, అయిపోయింది ఆయన పరిస్థితి. ఆయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు. సహజంగా బ్రదర్ను, 2 బ్రదర్స్ను తీసుకెళ్తారు సపోర్ట్ కోసం, సహకారిగా ఉండటానికి. అట్లాగా ఆయన దగ్గరికి పోయినాడు ఆ ధనవంతుడు. పోయి, బ్రదర్, మీ బ్రదర్ గారు భగత్ సింగ్ గారు 10 కార్లు ఇస్తానయ్యా అంటే ఆయన రిజెక్ట్ చేసినాడు. దయచేసి 1 కారన్నా నీకు ఇస్తాను, దేవుని సేవలో అయ్యగారికి సహాయం చేస్తున్నావు కదా, 1 కారు నీకు ఇస్తాను అని అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట, ఎలీషా దగ్గర గెహాజీ లేడు అన్నాడంట. ఎలీషా దగ్గర గెహాజీ లేడని చెప్పాడంట. చెప్పగానే సరే 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 అని అమెరికాకి సిగ్గు కలిగేలాగా బతికినాడండి భగత్ సింగ్ గారు. అమెరికాకి సిగ్గు కలిగేలాగా బతికినాడు, అమెరికాని సిగ్గుపరిచినాడు. అమెరికాకి ఇవ్వడానికి వెళ్ళాడు, అమెరికాకి ఇచ్చే వచ్చాడు, కానీ అమెరికా నుంచి తెచ్చుకోలేదు.